నేను నా దేశమును ప్రేమించున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. నా దేశములోని వారందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు. వారు ముస్లింలైనా కావచ్చు, హైందవులన్నా కావచ్చు, ఆఖరికి ఏ దేవుడు లేడని నాస్తికులైనా కావచ్చు, అందరము ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. ఎందుకు కూర్చొని మాట్లాడుకోరు? ఎంత చక్కగా ఉందండి. భారతదేశములోని సాంప్రదాయములోని సత్యములు, వాస్తవాలు, నమ్మకాలు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అచ్చుగుద్దినట్టు ప్రస్ఫుటంగా ఉన్నాయి. బైబిల్లోని మాటలన్నీ భారతీయ పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అదే ఇది, ఇదే అది. వినిపించట్లే. ఆ ఇద్దరికి చెవుడు వచ్చేసింది. వాళ్ళ మాట వీళ్ళు వినరు, వీళ్ళ మాట వాళ్ళు వినరు. ఒకడు మార్కెట్కి వెళ్ళి అడిగాడు, వంకాయలు ఉన్నాయా అంటే 4 రూపాయలు కిలో సార్ అంటే. అరే వంకాయలు ఉన్నాయా అంటున్నాను. అదే సార్ 4 రూపాయలు కిలో. అరే మళ్ళీ ఎలా మాట్లాడుతావు? అదివా అడిగిందో సార్ అర్థం కావట్లేదు. వంకాయలు ఉన్నాయా అంటే అందుకే సార్ 4 రూపాయలు కిలో అని చెప్తున్నా. అది ఏంటో పిచ్చివాడు వాగుతా ఏంట్రా? వంకాయలు ఉన్నాయా లేవో చెప్పు. ఎందుకు దుకాణం పెట్టావు? అడిగిన దానికి చెప్పలేవు. 4 రూపాయలు కిలో సార్. అరే వంకాయలు ఉన్నాయా లేవో అంటే ఏంటో మాట్లాడుతాడు. అసలు బ్రహ్మచవుడు వచ్చేసింది. మీద పడి కొట్టుతున్నాడంటే ఉన్నాయో లేవని చెప్పమంటే చెప్పేంట్రా? ఏంటో వాగుతాం ఏంటి? ఉన్నాయి సార్ 4 రూపాయలు కిలో సార్. వినిపించట్లే వాడికి. అలాగుంది పరిస్థితి. ఒకరి మాట ఒకరు వినిపించుకోక బైబిల్ పట్టుకొని వీళ్ళు నడిచి వెళ్ళిపోతా ఉంటే దూరం నుండి వింత మృగాలను చూసినట్టు, ఊళ్ళోకి ఏనుగు వచ్చింది రోయ్ అన్నట్టు చూస్తుంటారు. వీళ్ళేమో వాళ్ళని కూడా అలాగే, వీళ్ళేంటి ఏ గ్రహం జీవులు అన్నట్టు వీళ్ళు చూస్తారు. ఇద్దరు ఒక అమ్మ నాన్న కడుపును పుట్టిన వాళ్ళే, ఒక రక్తం పంచుకొని పుట్టిన వారే. ప్రకృతి కాంత ఆది సంభూతుడు ఇద్దరు కలిసి ఈ జీవరాశులను పుట్టించారని ఉంది మన దేశంలో. ప్రకృతి కాంత పురుషుని గాఢ పరిశ్వంగములో పరవశించి కన్నదంట. ఈ ప్రకృతి కాంత కన్నది, భూమాత కన్నది. భూమిని ఎందుకు తల్లి అన్నారు తెలుసా మీకు? ఎందుకే భూమి పుట్టించునుగాక అన్నాడు. అయితే ప్రియులారా, మరి మనమంటే పుడతారా? నేను 4 గేదెలు కావాలనుకుంటున్నానండి, కొందాం అనుకుంటున్నా. గేదెలు కావాలి అంగడి సంతలోకి వెళ్ళి ఎలుగుబంట్లు, లేళ్లు, దుప్పులు, జీబ్రాలు, ఒంటెలు, ఏనుగలు, సకలమైన జీవరాశులు, జంతువులు భూమి పుట్టించునుగాక అనగానే భూమిలోంచి ఎట్లా పుట్టినాయండి? ఎందుకు? 33వ కీర్తన 11వ వచనంలో ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే ఆ ప్రకారము ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం. ఎందుకు తెలుసా? ఆయన మాటలో జీవమున్నది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి వచనంలో జీవవాక్యమును గూర్చినది. ఏ వాక్యం అది? జీవవాక్యం. నువ్వు నేను మాట్లాడితే ఒట్టి వాక్యం, ఆయన మాట్లాడితే, ఆది సంభూతుడు మాట్లాడితే జీవవాక్యం. మన మాటలో ప్రాణము లేదు, ఒట్టి చప్పుడే. కానీ మొదట పుట్టిన పురుషుడు ఆది సంభూతుడు నాద బ్రహ్మము మాట్లాడితే అందులో జీవం ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ జీవము విత్తనమై భూమిని తాకింది. ఏమండి? ఆది సంభూతుని వాక్కు విత్తనంలాగా భూమిని తాకితే
భూమిలో నుండి కుప్పలు తెప్పలుగా జంతువులు పుట్టుకొచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆమెను ప్రకృతి కాంతి అన్నారు, ఈయన ఆది సంభూతుడు అన్నాడు. ఆ ఆది సంభూతుడినే ప్రకటిస్తున్నాం. యేసయ్య ఎంత అద్భుత వ్యక్తి అండి. ఎవరాయన? పశువుల తొట్టులో పడుకున్నాడు అమాయకంగా బాలుడు. అందరు పిల్లల్లాగానే అమ్మ ఎత్తుకుంది, పాలిచ్చి పెంచింది, కడిగింది, తుడిసింది. అమ్మని గారాబం చేస్తూ పెరిగాడు. ఏమి ఎరగని అమాయకుడిలాగా సిలువకు మేకులతో కొట్టబడి మరణించాడు. ఎవరాయన? ఆయనలోని అసలైన వ్యక్తిత్వాన్ని లోకము గ్రహించలేక తడబడుతుంది. ఆయన ఎవరో తెలుసుకుందాం ప్రియులారా. ఈ రాత్రి మేము ప్రకటించేది ఒక మతములోని దేవుణ్ణి కాదు, ఒక మత స్థాపకుణ్ణి కాదు, మనుషులు పుట్టించిన దేవుణ్ణి కాదు. ఆది యందు ఉండినటువంటి నాద బ్రహ్మము, ఆయన్ని గురించి చెబుతున్నాం. ఆ నాదము లోపల ఏముండెను? జీవం ఉండెను గనక ఆయన పలికితే జీవం వచ్చింది, శ్వాస ఊదితే జీవం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడేమో మాట్లాడితే ఏమొచ్చిందండి? ప్రాణము పోయి భూమిని తాకి భూమి లోపల నుంచి శరీరాలు పుట్టినాయి. ఈయన పలికిన మాట లోపల నుంచి శరీరాలకు ప్రాణం వచ్చేసింది. ఒక మాట పలికితే ఆ ప్రకారం అయిపోయింది. ఆ ప్రకారం ఆయను తర్వాత ఆయనే ఒక మట్టి బొమ్మను చేశాడు. ఆ మట్టి బొమ్మను చేసి దాంట్లో ఉఫ్ అని ఊదాడు. ఆ ఊదటం, ఆ గాలి కూడా జీవం అయిపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి దయచేసి. యోహాను సువార్త 6:63. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మై వర్డ్స్ ఆర్ ద స్పిరిట్ అండ్ లైఫ్. ఆయన మాటలే జీవం. ఎవరైనా నా మాటలే జీవం అన్న ఆయన ఎవరు? ఆది కాండములో సృష్టి ఆరంభములో ఎవరైతే వెలుగు కలుగునుగాక, జంతువులు పుట్టునుగాక, పక్షులు పుట్టునుగాక, చేపలు పుట్టునుగాక, అది పుట్టునుగాక, ఇది పుట్టునుగాక అంటూ అన్ని పుట్టించాడో ఈయన. నా మాటలే జీవమురా బాబు. గనుక నేనేం చెబుతున్నాను? ఆది యందున్న నాద బ్రహ్మములో ఎన్ని లక్షణాలు ఉండెను? 2 లక్షణాలు ఉండెను. వినండి. మొదటి లక్షణం జీవం, రెండవ లక్షణం వెలుగు. అది కదా మన ప్రసంగం. ఈ జీవం ఎప్పుడు పనికొచ్చింది? సకల జంతుజాలము పుట్టునుగాకని పలికినప్పుడు జీవం బయటకు వచ్చింది. ఆదాము అనే ఆ మట్టి బొమ్మలో శ్వాసం ఊదినప్పుడు జీవం బయటకు వచ్చింది. జీవము సృష్టి కార్యక్రమానికి పనికొచ్చింది. వెలుగు కూడా ఉంది ఆయనలో. ఆ వెలుగు ఎప్పుడు అవసరం వచ్చిందంటే ఈ సృష్టింపబడినటువంటి ప్రాణులు పాపములో పడిపోయినప్పుడు. ఈ సృష్టింపబడిన మనుష్యులు పాపము చేసి దేవునికి దూరమై దేవుణ్ణి పోగొట్టుకొని బికారులై అనాథలై చిమ్మ చీకటిలో ఎటెళ్ళిపోతున్నామో తెలియకుండా అడవిలో దారి తప్పి నిత్య జీవపు మార్గంలో పరిగెట్టుచున్నప్పుడు ఆ నాద బ్రహ్మము మళ్ళీ తనలోని 2వ లక్షణాన్ని మన కొరకు ఉపయోగించాడు. కలుగునుగాక, జీవజాలము కలుగునుగాక, జంతువులు పుట్టునుగాక, పక్షులు పుట్టునుగాక అంటూ జీవాన్ని పంపించిన ఆయన చెడిపోయిన మనుషులను బాగు చేయడానికి వెలుగును పంపించాడు. అందుకే ఆ వెలుగు వచ్చి ప్రతి మనుషుని ఏమి చేయుచున్నది? వెలిగించుచున్నది. జీవం అనేది అంతరిక్షపు ధూళిలో నుండి రాలేదు, భూమి మీద రసాయన పదార్థాల్లో నుండి రాలేదు. రష్యన్ శాస్త్రవేత్తలు రక్తము, నకిలీ రక్తం అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమ రక్తమును తయారు చేయాలని చూశారు. హెమోగ్లోబిన్, దాంట్లో కొన్ని ఎర్ర కణములు, తెల్ల కణములు, దానిలోని కొంత జిగురు, ప్లాస్మా, ఇవన్నీ చేసి రక్తమును తయారు చేశారు. అన్ని లక్షణాలు ఉన్నాయి.
మరి ఎక్కించండి ఆ పేషెంట్ కంటే, అమ్మ బాబు ఎక్కిస్తే వాడు చచ్చిపోతాడు, అది డెడ్లీ పాయిజన్ అండి అన్నారు. వీళ్ళు రక్తాన్ని చేస్తే ఏం తయారైంది? విషం తయారైంది. ఈ మేము చేసిన రక్తం పేషెంట్కి ఎక్కించామంటే వాడు మంచి నీళ్లు కూడా అడగకుండా గుడ్లు తేలేసి టపా కట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు సృజించిన రక్తములో ప్రాణం ఉన్నది. రక్తమే ప్రాణాధారము. వీడు రక్తములోని అన్ని లక్షణాలు పెట్టాడు, కానీ అందులో ప్రాణం ఎక్కడ పెడతాడు? వీడు ప్రాణం పెట్టాలంటే మళ్ళీ నాదబ్రహ్మం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము. మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా. మొదటి వాడా కడపటి వాడా మృతుడైన వాడా. మృతిని గెలిచి లేచిన వాడా, మది నిన్ను దలచెదము. మృతిని గెలిచి లేచిన వాడా, మది నిన్ను దలచెదము. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము. ఆమేన్ అనువాడా నమ్మకమైన నాథుడా. ఆమేన్ అనువాడా నమ్మకమైన నాథుడా. సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ. స్తోత్రించెదము. రక్తములో ప్రాణమున్నది, రక్తమే దేహమునకు ప్రాణాధారము అన్నాడు. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అన్ని దాంట్లో పెట్టి ఆఖరణ ఆయన ఏం చేశారంటే మనం వదిలినప్పుడు ఆయనలో ఉన్న జీవపు నిధిలో నుండి జీవము బయలుదేరి రక్తములో సెటిల్ అయిపోయింది. నివాసముగా రక్తమును ఏర్పాటు చేసుకుంది. అది వీడెక్కడ చేస్తాడు? వీడి ముఖం ఉన్న ప్రాణం వీడిది రేపు పోతుంది, తెలుసుకోవట్లేదు వీడు. వీడి ప్రాణమే వీడు కాపాడుకోలేడు, కొత్త ప్రాణం ఎక్కడ పంపు చేస్తాడండి? ఆ ప్రాణమును పెట్టగలిగిన వాడు జీవదాత, జీవనాథ. దేవుని బిడలారా, ఆయనే అనాది యందుండిన నాద బ్రహ్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుని పేరు అందుకే 1 తిమోతి 6వ అధ్యాయము 13వ వచనములో సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట. జీవాధారము ఆయన పేరు. బైబిల్లో చాలా విషయాలు, రక్షణాధారుడు, నీతికి ఆధారము, జ్ఞానాధారము, అన్ని ఎన్నో విషయాలకు ఆయన ఆధారము. అన్నిటికంటే మొట్టమొదట జీవాధారము. అసలు ప్రాణం అనేది, చైతన్యం అనేది పదార్థములో నుండి రాలేదు, నాద బ్రహ్మములో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు ఋషులకు, ఆర్య ఋషులకు, భారతీయ మహర్షులకు తెలుసు. ఒక ఆయన ఉన్నాడండి, ఆయనలో ప్రాణము జీవమున్నది. ఆయనలోని ప్రాణమే జీవజాలానికి అందరికి వచ్చింది. అన్ని జీవులకు మనుషులకు వచ్చిన ప్రాణం ఆ నాద బ్రహ్మములో నుండి వచ్చింది. ఆయనలోనే ఇప్పుడు వెలుగు కూడా ఉన్నది. మానవ జాతి పాపము చేసి దేవుడికి దూరమై అజ్ఞానమనే అంధకారంలో పడిపోయింది. జ్ఞానమనే వెలుగు కావాలి. ఇప్పుడు పాపమనే చీకటిలో పడిపోయింది. పరిశుద్ధత అనే వెలుగు కావాలి. ఇప్పుడు వేదన అనే చీకటిలో పడిపోయింది. ఆనందం అనే వెలుగు కావాలి. ఇప్పుడు వెలుగు కావాలి, జీవము కావాలి, వెలుగు కావాలి. అందుకే అమృతంగమయ జ్యోతిర్గమయ అని ప్రార్థన చేశారు. వెలుగు వైపు నడిపించుము దేవా అని యాజ్ఞవల్క్య మహర్షి ప్రార్థన చేశాడంటే, జీవము వెలుగు ఎవరిలో ఉన్నవో ఆ నాద బ్రహ్మము దగ్గరికి నడిపించుమని దేవుణ్ణి ప్రార్థన చేశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిలో జీవం ఉన్నదో, ఎవరిలో ప్రాణం ఉన్నదో, ఎవరిలో వెలుగున్నదో ఆయన వద్దకు నడిపించు అని ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, ఆయన వద్దకు మీరు రాలేరు కానీ ఆయన్నే మీ దగ్గరికి పంపిస్తాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నాద బ్రహ్మం దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకంటే ఆయన ఎక్కడో సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. మానవ జాతి, మనుష్య జాతి జీవనిధి అయిన, జ్ఞాననిధి అయిన, తేజోనిధి అయిన ఆ ఓంకార నాద బ్రహ్మము, ప్రణవ బ్రహ్మము దగ్గరికి వెళ్ళలేరు. మానవ జాతి వెళ్ళలేరు. కనుక ఆయనే నడచి వచ్చి అవతరించి కిందికి దిగి ఆకాశ మండలములన్నీ దిగి కిందికి వచ్చి, ఇదిగో నేనే జీవమును, నేనే లోకమునకు వెలుగును, నేనే సత్యమును, నేనే మార్గమును అని ప్రకటించాడు. నువ్వెట్లా మార్గం అవుతావు? ఆ గొడ్డు మాంసం తినే వాళ్ళ దేశంలో పుట్టావు, నువ్వెట్లా జీవం అవుతావు? నీవెలాగా నువ్వు జీవం అవుతావు? మా దేశంలో ముందు మాలమాది కూడా నమ్మారు కదా నిన్ను. ఇది మన మూర్ఖం. నీవు జీవానివా? నీవు వెలుగువా? నువ్వు అక్కడ ఇస్రాయేల్ దేశంలో ఎందుకు పుట్టావు? వెలుగైతే, జీవమైతే మా భారతావనిలో పుట్టాలి కదా అని ఆయన తృణీకరిస్తున్నారు. ప్రియులారా, అసలు నేను చెబుతున్నాను, మనకు ప్రయోజనకరమైనవన్నీ ఆ పనికిమాలిన దగ్గరే పుట్టినాయి. ఆ గొడ్డు మాంసం తినే వాళ్ళ దగ్గరే పుట్టినాయి. మనం ఎక్కి తిరిగే బస్సు ఎక్కడ పుట్టింది అనుకున్నారు? ఆ పనికిమాలినోళ్ళే కనిపెట్టారు ఆ బస్సు. ఒక్కటి కూడా మన దేశంలోని పరిశుద్ధులు కనిపెట్టలేదు. ఈ మైక్ ఎవరు కనిపెట్టారు? అందరూ ఆ మ్లేచ్చులు, ఆ దుష్టులు, ఆ భ్రష్టులు కనిపెట్టారు. ఈ లైట్ ఎవరు కనిపెట్టారు? ఆ దుష్టులే. ఎక్కి తిరిగే విమానం ఎవరు కనిపెట్టారు? ఆ దుష్టులే. రాకెట్లు ఎవరు కనిపెట్టారు? ఆ దుష్టులే. ఆ తెల్లతోలు ఉన్న మాదిగోళ్ళు, అమెరికా మాదిగోళ్ళు కనిపెట్టారు. ఏమండి? మరి ఆ మ్లేచ్చులు, ఆ దుష్టులు, ఆ భ్రష్టులు, నీకు ఇష్టము లేనటువంటి నీకు అయిష్టులు, వాళ్ళు కనిపెట్టిన బస్ ఎక్కి తిరుగుతావు, వాళ్ళు కనిపెట్టిన మైకు వాడుకుంటావు, వాళ్ళు కనిపెట్టిన టీవీ పెట్టుకుంటావు, వాళ్ళు కనిపెట్టిన రేడియో పెట్టుకుంటావు, వాళ్ళు కనిపెట్టినటువంటి ముద్రణ యంత్రం, ప్రింటింగ్ మెషిన్ వాళ్ళదే, ట్యూబ్లైట్లు వాళ్ళయే, టెలిఫోన్లు వాళ్ళయే. ఆ నీచులు కనిపెట్టిన అన్నీ కావాలి. కానీ మరి నాద బ్రహ్మము దగ్గరకు వచ్చేసరికి ఏమో, నువ్వు అక్కడెందుకు పుట్టావు, ఇక్కడ పుట్టాలి కదా. మా దేశంలో పుడితే నమ్మేవాడిని, ఆ దేశంలో ఎందుకు పుట్టావు అంటున్నావే సోదరుడా.
ఛీ, ఆ నీచులు కనిపెట్టిన బస్సు నేను ఎక్కను, ఎడ్ల బండిలోనే వెళ్ళెదను అని ఎందుకు అనవో? నువ్వు ఢిల్లీకి పోయినా ఎడ్ల బండిలోనే పోవాలి. ట్రైన్లో పోతేనే 2 రోజులు పడుతుంది. వీడు బతుకాల మీద ఢిల్లీకి పోవటం రావడమే ఎడ్ల బండిలో పోతే. ఏమండి, తుపాకులు ఎవరు కనిపెట్టారు? వాళ్ళే. ఫిరంగులు వాళ్ళే, బాంబులు వాళ్ళే. ఏమండి, బయట దేశాల నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నాం, అన్నీ అక్కడి నుంచే. కానీ ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ జాతి వాళ్ళు తెచ్చేది నాకొద్దు. ఇది వేషధారణ కాదా? ఇది 2 నాలుకల ధోరణి కాదా? ఇది కపటము కాదా? ఇది భారతీయులకు తగునా? అన్య దేశస్తుల నుంచి అన్ని తెచ్చుకుంటున్నాం. ఆఖరికి రోడ్లు వేసుకోవడానికి అప్పులు కూడా అక్కడే తెచ్చుకుంటున్నాం. క్రైస్తవ మత ప్రచారము నశించాలి అని పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. ప్రింటింగ్ మెషిన్ వాళ్ళదేనండి బాబు. నువ్వు తాటాకుల మీద రాసి ప్రచారం చేసుకోవాలి. ఎప్పటికవుతుంది అది? ప్రియులారా, ఒకరు రాశారు గోడల మీద నినాదాలు, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అని ఒకటి రాస్తే కింద పోయి ఇంకోటి రాశాడు దేశభక్తుడు. ఏం రాశాడంటే, విప్లవం విదేశీ భావాలతో రాదురా, స్వదేశీ విప్లవం. అంటే అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి ఒకప్పుడు తెలుగు బహిర్భూమి అని కొన్ని లెటర్స్ కట్టించి దానికి తెలుగు బహిర్భూమి అని పెట్టి, అంటే మరి ఇంగ్లీష్లో బహిర్భూమి, ఉర్దూలో బహిర్భూమి ఎలా ఉంటుందో మనకు. అందరూ ఎలాగ అలా కూర్చోవటమేగా. ఒక్కో భాషలో ఒక్కో రకంగా కూర్చుంటారండి, అందరూ ఒకరికి కూర్చోడు. తెలుగులో కూర్చోవటం, ఉర్దూలో కూర్చోవటం, తమిళంలో ఎలా కూర్చుంటాడు మరి అందరూ ఒకటే రకమే. విదేశీ భావాలతో రాదురా, స్వదేశీ భావాలతో విప్లవం వస్తుందన్నాడు. వీడు మళ్ళీ తెల్లారి మళ్ళీ చేరు రాశాడంటే, వెలుగుకి భావలకి జాతీయత లేదురా అని రాశాడు. నాకు అర్థం కాలే. వెలుగుకి భావలకి జాతీయత లేదురా అని రాశాడు. అంటే మరి బామర్దులకు ఉందా? వెలుగుకి భావలకి మరదళ్ళకు ఉందా ఏంటి? భావలకి అంటే సరిగా చదువు చట్టుబండ్లు లేదు, ఎప్పుడు వీళ్ళు ఉద్యమాలే కదా. వెలుగుకి భావాలకి అని, వెలుగుకి భావాలకి జాతీయత అంటే ఆలోచనలకు ఇంగ్లీషు, తెలుగు, స్వదేశీ, విదేశీ అనేది లేదు. మెదడు ఎక్కడైనా ఒక్కటే, రక్తము ప్రాణం ఎక్కడైనా ఒక్కటే, మేధాశక్తి ఎక్కడైనా ఒక్కటే. జ్ఞానము ఆలోచన అనే దానికి స్వదేశీ విదేశాన్ని పెట్టొద్దురా మూర్ఖుడా. వెలుగు అనేది అమెరికా వెలుగు, ఇండియా వెలుగు వేరే ఉండదు కదా. రష్యా వెలుగు, అమెరికా వెలుగు, ఇండియా వెలుగు వేరుగా ఉంటుందా? వెలుగు ఎక్కడైనా ఒక్కటే, ఆలోచనలు కూడా ఎక్కడైనా అని చెప్పబోయి వానికి వచ్చిన తిప్పలది. భావలకి జాతీయత లేదంట, బామర్దులకు ఉంది. ఏదేమైనా వాడు గొప్ప సత్యం నాకు అందించాడు అక్కడ. మా ఇంటి దగ్గర గోడల్లో రాస్తుంటారన్నమాట. నేను అన్ని చూస్తానండి. బురదలో దొరలే పందిని చూస్తాను, కొట్లాడుకునే కుక్కలను చూస్తాను, ఆకుల కోసమే కాబట్టి మేకలను చూస్తాను, మనుషులను చూస్తాను, అన్నీ చూస్తాను. నాకు అన్నీ కావాలి. అన్నిట్లో నాకు దైవ సందేశం దొరుకుతుంది. ఇప్పుడు వీడు చదువుకున్నా చదువుకోపోయినా వీళ్ళిద్దరూ ఒక పార్టీ ఇంకో పార్టీ వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు గోడల మీద. అందులో వెలుగుకు, దేశానికి ఒక వెలుగు ఎలాగుండదో భావాలు కూడా అన్ని దేశాలకు ఒకే రకంగా, అలాగే దేవుని రక్షణ సంకల్పము కూడా ఆ జాతికి వేరు ఈ జాతికి వేరుగా ఉండదు. అన్ని జాతులకు ఒకే రక్షణ సంకల్పం, అన్ని జాతులకు ఒకే జ్ఞానపు వెలుగు. యేసును గూర్చి ఆలోచించినప్పుడు ఆ జాతికి చెందినవాడు కదా అని ఆలోచించవద్దు భారతీయ సమాజమా. ఆయన ఆ దేశంలో పుట్టాడు ఎందుకు అని కుళ్ళుకోవద్దు.
ఆ దేశంలో పుట్టబోతున్న ఆ మహామహుణ్ణి గూర్చి నా దేశంలో ముందే చెప్పబడిందని సంబరపడి సంకలు గుద్దుకొని యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ దేశంలో ఈ నాద బ్రహ్మం అవతరించాడు. ఆయన పేరు యేసు. ఆది యందు నాదముండెను, ఆయనలో జీవముండెను, జీవంలో వెలుగుండెను. ఆ జీవము వెలుగు కలిగిన నాద బ్రహ్మము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయన పేరు మరియ కుమారుడు, కన్య కుమారుడు, యేసుక్రీస్తు. అయితే ఆ నాద బ్రహ్మము ఇజ్రాయెల్లో పుట్టాడు, అమెరికాలో పుట్టలేదు. అయినా అమెరికన్స్ ఆయన్ని ఒప్పుకున్నారు, బ్రిటిష్ జాతీయులు ఒప్పుకున్నారు, అన్ని జాతులకు చెందిన వాళ్ళు ఒప్పుకున్నారు. అసలు వాళ్ళు నమ్మడానికి వాళ్ళ దేశాల్లో వేదాలు లేవు, ఉపనిషత్తులు లేవు, అందులో యేసును గూర్చి రాయబడలేదు. నాద బ్రహ్మమున్నాడు, ప్రణవనాదం ఉన్నాడు, ఆయనలో ప్రాణమున్నది, జీవమున్నది, వెలుగున్నది, జ్ఞానమున్నది అని అసలు ఈ చదువంతా వాళ్ళకు తెలియదు. కానీ భారతదేశానికి తెలుసు. నాద బ్రహ్మం ఉన్నాడు, ఆయనలో ప్రాణమున్నది, జీవమున్నది. ఆ ప్రాణము దగ్గరికి, జీవము దగ్గరికి నన్ను నడిపించు అని ప్రార్థన చేశారు. నన్ను పిలిచారు కదా, నా ప్రియులారా వచ్చేసానని వచ్చేసి నాద బ్రహ్మము ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడ మనం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ నాద బ్రహ్మము తన స్వకీయుల వద్దకు వచ్చాడు. స్వకీయులు ఎవరో తెలుసా? నాద బ్రహ్మానికి 2 స్వకీయులు ఉన్నారు. ఇశ్రాయేలు జాతీయులు ఆయన స్వకీయులు, కానీ భారతీయుల దగ్గరికి ముందు వచ్చాడు ఆయన. తెలుసా ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు పుట్టాడంటే సర్వభూలోకమునకు అది నడిబొడ్డు, కేంద్రస్థానం. ఇశ్రాయేల్ నుండి, యెరూషలేం నుండి ఉత్తరానికి ఎంత భూమి ఉందో దక్షిణానికి అంతే ఉంది, పడమటికి ఎంత భూమి ఉందో తూర్పుకు అంతే భూమి ఉంది. అందుకు సెంటర్లో పుట్టాడు. అన్ని దిక్కులను సమానంగా లాగడానికి భూకేంద్రంలో పుట్టాడు ఆయన. కానీ సువార్త ఎవరికి ముందు చెప్పబడిందో తెలుసా? అమెరికాకు చెప్పకముందు, ఇంగ్లాండ్ వాళ్లకు చెప్పకముందు, జర్మనీకి చెప్పకముందు యేసయ్య శిష్యుడు మొట్టమొదట వచ్చి ఈ భారతదేశానికే యేసును గూర్చి చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి సువార్త అందించబడింది. ఎందుకు అందించబడింది? ఆ నాద బ్రహ్మము తన స్వకీయుల యొద్దకు అనుకొని భారతీయుల దగ్గరకు వచ్చాడు. ఈ భారతీయులు నా సొంత చుట్టాలనుకున్నాడు. భారతీయులు నా సొంత బంధువులు అనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ భారతీయులు 1000 సంవత్సరాల నుండి నాద బ్రహ్మమా రా అని పిలిచారు. జీవములోనికి నడిపించు, జ్ఞానములోనికి నన్నే పిలిచారు కదా. ఓఫీర్ గారు రండి 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 అని నాకు ఉత్తరాలు రాసి ఫోన్లు చేసి తీరా నేను వచ్చిన తర్వాత ఎవరు రమ్మన్నాడు రా, నిన్ను గడ్డం పెంచుకొని వచ్చావు, బుద్ధి లేదు, లాల్ చేసుకొని వచ్చావు, పంచగట్టుకు రావాలని తెలియదు, మన దేశ సాంప్రదాయం అని నన్ను తిట్టిపోసారు అనుకున్నాను. రమ్మంటారు, వస్తే తిట్టిపోస్తారు, ఇదేమిటండి అని బాధపడను. భారతీయులు అట్లాగే చేశారు. వచ్చిన దాకానేమో నాద బ్రహ్మమా రమ్ము 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 రమ్ము, వచ్చిన తర్వాత వస్తే వచ్చావులే కానీ నువ్వు అక్కడెందుకు ముందు ల్యాండ్ అయ్యావు, ఇక్కడ పుడితే బాగుండుగా. బాబు నీ దగ్గర పుట్టకపోయినా అన్ని దేశాలకు అందుబాటులో ఉండాలని అక్కడ పుట్టాను సెంటర్లో. నీ దగ్గర పుట్టకపోయినా నీకు ముందుగా గ్రంథాల్లో రాయించానుగా. రాయిస్తే రాసావు, మాకు అక్కర్లే, నువ్వు ఇక్కడే పుట్టాల్సింది నాయన. ఏ దేశంలో పుట్టినా ఇదే గొడవ వస్తుంది. జపాన్లో పుడితే చైనా వాడు అంటాడు ఇక్కడ ఎందుకు పుట్టలేదని, చైనాలో పుడితే ఆఫ్రికా వాడు అంటాడు ఇక్కడ ఎందుకు పుట్టలేదని. అంటే దేశానికి ఒకసారి పుట్టి దేశానికి ఒకసారి బలి కావాలి ఆయన, ఒక్కో దేశానికి ఒక్కోసారా? అలా కాదు, అన్ని దేశములకు ఒకేసారి బలి కావాలి కనుక సెంటర్లో పుట్టా. నేను నీవాడనే నాద బ్రహ్మాన్ని. ఎంత చెప్పినా వినిపించుకోరు. ఆ మ్లేచ్చులు ముందు నమ్మారు, వీడు నమ్మాడు. 2 నాలుకల ధోరణి భారతదేశం మానాలి. జ్ఞానము అనే దానికి జాతితో సంబంధం లేదు. ఉపయోగకరమైన ఉపకరణాలు ఉపకరణాలు ఫ్యాన్లు, లైట్లు, బస్సులు, రాకెట్లు, విమానాలు, టీవీలు, రేడియోలు, టెలిఫోన్లు జాతితో సంబంధం లేకుండా
వాడుకుంటున్నాం. అలాగే మనవాడు మన సొంత బంధువైన నాద బ్రహ్మమైన యేసును కూడా జాతి భేదం పరిగణించకుండా భారతదేశం అంగీకరించిన నాడు భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతుంది.